నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో మీరు కనుక ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ క్లాస్కి సంబంధించి కనుక చాలా వీడియోస్లో మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. మీరు కనుక టైలరింగ్ వరల్డ్లోకి రావాలి అనుకున్నా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ ఆదివారం అంటే జూన్ 22న నిర్వహిస్తున్న ఈ క్లాస్ మీకు ఒక మంచి అవకాశాన్ని, దాంతోపాటు ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే లిమిటెడ్ సీట్స్ అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది, కాబట్టి ఇమీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో పేపర్ డ్రాఫ్టింగ్ సంబంధించి మనం డ్రాఫ్ట్ చేసి కట్ చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మా దాంట్లో ఆల్రెడీ చూసిన వాళ్ళైతే క్లాత్ పైన ఎలా కట్ చేయాలని కూడా అడుగుతున్నారు, జాకెట్ పీస్ పైన ఎలా కట్ చేయాలని. సో అదే ఇప్పుడు ప్రసన్న గారు చూపించబోతున్నారు. సో కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి. హలో ప్రసన్న గారు. హలో అండి. లాస్ట్ టైం మనం ఇవి పేపర్ డ్రాఫ్ట్ గీసి మొత్తం కట్ చేసాము. ఇది జాకెట్ పైన అసలు ఎలా మనం కట్ చేస్తాం, ఎలా హెల్ప్ అవుతుంది? ఇది జనరల్గా మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేయాలి అని పేపర్తో సహా నేను చెప్పాను. అంటే మనం పేపర్ కటింగ్ చేసినప్పుడు కూడా పేపర్ని ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అనేది అటు సైడ్ ఉండాలి ఎప్పుడైనా. మనం ఆపోజిట్లో ఈ ఎడ్జ్ అనేది, ఈ సెల్వెడ్జ్ అంటారు దీన్ని. అంటే ఫినిషింగ్, క్లాత్కి ఫినిషింగ్ అనేది ఇది ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచే మనము ఏదైనా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్లో మనం డ్రాఫ్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేపర్ సహాయంతో మనం ఎలా చేయాలి? ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఏదైనా కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్, ఇక్కడ మనకి ఫ్రంట్ ఇలా మొత్తం మనం ఇలా మార్క్ చేసుకొని నీట్గా సెటప్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో మనం ఏదైతే పేపర్ డ్రాఫ్ట్ చేస్తామో, కట్ చేస్తామో, ఒక బ్లౌజ్ పైన ఏ విధంగా కట్ చేయాలనేది చాలా నీట్గా ఇలా మీరు చెప్పినట్టు ఇటువైపు ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎడ్జెస్కి నీట్గా. అండ్ ఇక్కడ మార్క్ చేసి కట్ చేయాలి. ఎస్, బ్లౌజ్ మీద ఈ పేపర్ డ్రాఫ్టింగ్ అనేది పీస్ వైజ్, అంటే ఫ్రంట్ పార్ట్ ఎలా రావాలి, బ్యాక్ పార్ట్ ఎలా రావాలి. ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, అందుకని ఇది ఓపెన్ అని రాసాం. ఏ పేపర్ డీటెయిలింగ్ అయినా కంప్లీట్గా ఇలా రాసుకోవాలి మనం, అప్పుడు మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ పేపర్ డ్రాఫ్టింగ్ వల్ల ఎంత యూజ్ అంటే మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏ బ్లౌజ్ అయినా మనం తీసుకున్నప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ స్టార్టింగ్ నుంచి తీసుకొని మెజర్ చేసి ఇవంతా ప్రాసెస్ అవసరం లేకుండా సింపుల్గా ఇది దాచిపెట్టుకొని నీట్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అది కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి ఎంత లెంత్ ఇచ్చాను, స్టిచ్చింగ్ తర్వాత ఇంత మార్జిన్ పెట్టుకొని నీట్ గా మనము మెజర్ చేసుకోవాలి. అంతే, ప్రతిదీ మన ప్రతి పార్ట్ మనము కుట్టినప్పుడు మెజర్ చేసుకోవాలి. మనకి 5 ఇంచే హ్యాండ్స్ రావాలి అంటే అది కుట్టిన తర్వాత 5 ఇంచే రావాలి. ఇది ఒకవేళ మనకి 13 ఇంచే రావాలి అంటే 13 ఇంచే రావాలి ఆఫ్టర్ స్టిచ్చింగ్. అంటే అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు ఎవరైనా సరే క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో పైన నెంబర్ ఉంటుంది, దానికి కనుక మీరు కాల్ చేస్తే ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.